హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీషో నుంచి మీకోసం కుర్తీ సెట్స్ అండ్ కుర్తీస్ తీసుకొచ్చాను. అవి ఎలా వచ్చాయో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ కుర్తీ సెట్ అండి. ఇది నెక్ మొత్తం ఇలా వర్క్ ఇచ్చేసారు, వీ షేప్లో ఇచ్చారు. టోటల్గా కుర్తీ మొత్తం ఇలా రౌండ్ షేప్లో వర్క్ ఇచ్చేసారు. హ్యాండ్స్కి కూడా ఇలాగే వర్క్ రిపీట్ చేశారు. దానికి చిఫాన్స్ చున్నీ ఇచ్చేసారండి. చుట్టూ సమోసా రైస్ ఇచ్చారు. 2 మీటర్స్ చున్నీ ఇది చూసేయండి. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. నెక్స్ట్ వచ్చి ప్యాంట్ అండి. దీని ప్యాంట్కి ఒక సైడ్ ప్యాకెట్ ఇచ్చారు. ఫోన్ యూస్ చేసే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. మొత్తం సెట్ వచ్చేసి కాటన్ క్లాత్తో ఇచ్చారండి. చాలా సాఫ్ట్గా ఉంది, సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ సెట్ అండి. ఇది టోటల్గా కుర్తీ మొత్తం ఇలాగా వైట్ లేస్తో ఇలా వర్క్ చేశారండి. ఇది ప్రింట్ కాదు, వర్క్ అయితే చాలా హైలైట్గా ఉంది. చాలా నీట్గా చేశారు వర్క్ కూడా. చూడడానికి అయితే చాలా బాగుందండి. ప్యాంట్ అయితే నార్మల్గానే ప్యాంట్ ఇచ్చారండి. దీనికి ఎటువంటి పాకెట్స్ అయితే ఇవ్వలేదు. ఇందాక మనం చూసిన దానికి పాకెట్ ఇచ్చారు, దీనికైతే ఏ పాకెట్ ఇవ్వలేదు, ప్లెయిన్గా ఇచ్చేసారు. చూసేయండి. నెక్స్ట్ చున్నీనే హైలైట్ అండి. డ్రెస్కి చున్నీ మొత్తం ఇలా వర్క్తో హైలైట్ చేశారు. బార్డర్ కూడా మొత్తం వర్క్ అండి. చూసేయండి, టోటల్ చున్నీ మొత్తం వర్క్ కనిపిస్తుందా మీకు? నెక్స్ట్ వచ్చి కుర్తీ సెట్ అండి. ఈ కుర్తీ సెట్కి మొత్తం ఇది ఇలా ఇచ్చారు వర్క్ అనేది. చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చైనీస్ కాలర్ లాగా కనిపిస్తుంది చూడడానికి. కాకపోతే మీరు ఈ సెట్ తీసుకోవాలనుకుంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. నేను ఎక్సెస్ ఆర్డర్ చేశాను, ఎస్ సైజ్ వచ్చింది, కానీ నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో మీరు ఉండే సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. స్మాల్ ఉంటే లార్జ్ తీసుకోండి, లార్జ్ ఉంటే మీడియం తీసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హ్యాండ్స్కి కూడా ఇలాగా వర్క్తో రిపీట్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా, ప్యాంట్ వచ్చి ఇలా ఇచ్చారు. టోటల్గా మనకి సెట్ అయ్యేటట్టు నార్మల్ ప్యాంట్ అండి. ఈ ప్యాంట్ వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుర్తీ సెట్ అండి. ఈ కుర్తీ సెట్ వచ్చేసి వైట్ కుర్తీ సెట్ మొత్తం ప్రింట్ ఇచ్చేసారు. కానీ ప్రింట్ అయితే ఇది ఆల్రెడీ యూస్ చేస్తున్న డ్రెస్సే అండి. ఇప్పటివరకైతే ఎటువంటి కలర్ వెళ్ళలేదు. చుట్టూనేమో సమోసా బార్డర్ ఇచ్చేసారు. మొత్తం టోటల్గా కుర్తీ అంతా ఇలా ప్రింట్ ఇచ్చేసారు. ప్రింట్ అయితే ఎక్కడ కూడా పోలేదు, మీరు చూడొచ్చు. ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారండి. ఎలాస్టిక్ ఇచ్చారు. కింద ప్యాంట్ నార్మల్ ప్యాంట్ లాగే ఇచ్చారు. చుడీ ప్యాంట్ ఆ టైప్ కాదు. చూడడానికి అయితే చాలా బాగుంది కలర్. కానీ ప్రింట్ మాత్రం వాష్ చేసిన తర్వాత కూడా అస్సలు పోలేదండి. చూడండి, మొత్తం ప్రింటే టోటల్గా. ఇదైతే సిల్క్ కుర్తీ అండి. చూడడానికి అయితే చాలా స్మూత్గా ఉంది. మెడ ఇలా ఇచ్చేసారు. ఏం షేప్ అంటారు నాకైతే తెలియదు. హ్యాండ్స్ వచ్చేసి బుట్టా హ్యాండ్స్ ఇచ్చారు. కానీ ఇది సమ్మర్కి అయితే యూజ్ కాదండి, ఎందుకంటే చాలా పుచ్చుకుంటుంది అనమాట ఈ కుర్తీ అనేది. లోపల లైన్ క్లాత్ అనేది ఇవ్వలేదు కాబట్టి కంఫర్ట్ అనేది ఉండదు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి గౌన్ అండి. చూడండి, ఇది థర్మాకోల్ బాల్స్తో ఇలా ర్యాప్ చేసి పెట్టారు. మేడం మొత్తం ఇలా వచ్చి బాక్స్ షేప్లో ఇచ్చారు. మొత్తం ఇంకా ప్లెయిన్ అనమాట. కింద బార్డర్ మాత్రం ఇలా ఇచ్చారు. టోటల్గా ఫ్లేర్ మటుకు చాలా ఉందండి. అసలు కనిపిస్తుందో లేదో మీకు. చూడండి ఎంత ఉందో, అసలు నా చేయి కూడా సరిపోవడం లేదు, అంత ఉందన్నమాట ఫ్లేర్. తీసే కొద్ది వస్తూనే ఉందన్నమాట. చాలా ఫ్లేర్ ఉంది. హ్యాండ్స్ వచ్చేసి అదే లేస్తో రిపీట్ చేశారు. చాలా మొత్తం కుచ్చి వస్తుంది అన్నమాట వేసుకున్నప్పుడు. చాలా బాగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఇచ్చారు, రౌండ్ మెడ ఇచ్చారు, 2 డోరీస్ ఇచ్చారు. డోరీస్కి ఇది ఇలా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ అండి. ఈ కుర్తీ నెక్ వీ షేప్లో ఇచ్చారు. కుర్తీ నెక్ దగ్గర మొత్తం సమోసా లేస్తో ఇలా బార్డర్ యాడ్ చేశారు. ఇక్కడ అంతా రౌండ్ షేప్లో ఫాల్స్ మిల్లర్ యాడ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా టోటల్గా కుర్తీ మొత్తం ప్లెయిన్గా సిల్క్ క్లాత్తో ఇచ్చేసారండి. హ్యాండ్స్కి కూడా సమోసా లేస్ అనేది యాడ్ చేశారు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కుర్తీ అండి. ఈ బ్లాక్ కుర్తీకి రౌండ్ నెక్ ఇచ్చేసారు. ఈ నెక్ దగ్గర మొత్తం వర్క్ చేశారనమాట. వైట్ థ్రెడ్తో టోటల్గా వర్క్ చేశారు. వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది అనమాట. వర్క్ అనేది చిన్న డీటెయిల్స్ కూడా మిస్ చేయకుండా ఇచ్చారు. చాలా బాగా చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తుందో క్లియర్గా చూడండి. ఒక
ఒక్కొక్క డీటెయిల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. టోటల్గా ఇలా ఉందండి. క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. హ్యాండ్స్కి కూడా ఇలాగ వర్క్ ఇచ్చారనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.